హరి ఓం. సాదరం వందనాన్ని. మనం శ్రీ అరవిందుల ది మదర్ అనేటువంటి ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాదం చూస్తున్నాము. 6వ విభాగంలో దివ్యమాత యొక్క శక్తుల గురించి తెలుసుకుంటున్నాము. ఆ శక్తుల్లో 2వ భాగం చూస్తున్నాం. విశ్వాతీత దివ్య శక్తి అయినటువంటి దివ్యమాత సర్వలోకాలకు పైన నిలబడి తన శాశ్వత చేతనలో ఆ సర్వేశ్వరుని భరిస్తుంది. అప్రతిహత శక్తి అనిర్వచనీయ పరమేశ్వరుని సన్నిధికి ఆమె ఒక్కరే ఆశ్రయం అవుతుంది. అభివ్యక్తం కావలసిన పరమసత్యాలను తనలో పొదువుకుంటూ లేదా తనలోకి ఆవాహన చేసుకుంటూ తన రహస్య స్థావరాలలో దాగిన వాటిని క్రిందకి ఆమె అనంత చేతన వెలుగులోనికి కొని తెస్తుంది. అనంత శక్తిలో అపరిమిత జీవనంలో వాటికి కార్యకారణ శక్తి రూపాన్ని ఇస్తుంది. జగత్తులో ఒక దేహాన్ని తయారు చేస్తుంది. సర్వేశ్వరుడు ఆమెలో సదా నిలిచి ఉండే సచ్చిదానందంగా అభివ్యక్తమయ్యే ఏకము ద్వికము అయినటువంటి, అంటే ద్వైతము అద్వైతము అన్నట్టుగా అయినటువంటి ఈశ్వర శక్తి చేతనగా, అలాగే ద్విత్వ సూత్రమైనటువంటి పురుష ప్రకృతిగా కూడా అభివ్యక్తమయ్యాడు. దివ్య లోకాలలో, దివ్య భూమికలలో, ఆ లోకాల వాసులైనటువంటి దేవతలలో, వాటి పరమ సత్యాలలో ఆమెచే దేహధారి అవుతాడు. తెలిసిన ఈ లోకాలు, తెలియని ఆ లోకాలలోని సమస్తం ఆమె వల్ల ఆకృతి దాల్చింది. ఈ సృష్టి సమస్తము ఆమె సర్వేశ్వరునితో ఆడే ఆట, శాశ్వతుని యొక్క నిగూఢతల అనంతుని అద్భుతాల అభివ్యక్తి ఆమె చేతనే జరుగుతూ ఉంటుంది. సర్వము ఆమెయే. ఎందుకంటే సమస్తము పరమ చిచ్చక్తి అంశమే ఆమె నిర్ణయించింది. సర్వేశ్వరుడు అనుమతించింది కనుక ఆమె నిర్ణయించింది, ఆయన అనుమతించాడు. ఇక్కడ కానీ మరెక్కడా కానీ అన్యమేది మనలేదు. అంటే ఏంటండి, ఆమె ఆశ్రయించింది, ఆమె చేయడానికి పూనుకున్నది, దానిని పరమేశ్వరుడు అంగీకరించలేదు అనేది ఎక్కడా ఎప్పుడు కూడా ఉండదు. సర్వేశ్వరునికి ప్రేరితమై దేనిని తన సృజనాత్మక ఆనంద బీజ రూపమును నిలిపి దర్శించి రూపమిస్తుందో అది తప్ప మరి ఏదియూ ఆకారము దాల్చలేదు. అంటే ఇక్కడ సర్వేశ్వరునికి ప్రేరితమై సర్వేశ్వరునికి ఆశ్రయభూతురాలు అమ్మ అని చెప్పుకున్నాం. దేనినైతే సృజనాత్మక ఆనంద బీజ రూపంలో నిలిపి దర్శించి రూపమిస్తుందో అది తప్ప మరేది కూడా ఆకారంలో మనకి కనపడదు. ఎందుకంటే ఆమె ఆకారం దాల్చలేదు. మహాశక్తి విశ్వమాత అయి సర్వేశ్వరుని నుంచి తన విశ్వాతీత చేతన సంక్రమింపచేసిన దానిని నిర్వహిస్తుంది. ఇదండి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆమె విశ్వాతీత అయి ఉంటుంది, విశ్వాత్మకం కూడా అయి ఉంటుంది అని. అంటే ఆ విశ్వాత్మకం సర్వేశ్వరుని నుంచి ఆమె తెచ్చుకుని నిర్వహిస్తుంది అని చెప్తున్నారు. ఆమె తయారు చేసిన లోకాలలోనికి ఆమె ప్రవేశిస్తుంది. వాటిని ఆమె తన సన్నిధితో నింపివేస్తుంది.
దివ్య ఆత్మశక్తితో, సర్వాన్ని పోషించేటువంటి దివ్య శక్తితో, ఆనందంతో ఆధారమై నిలుస్తుంది. అవి లేక లోకాలు మనజాలవు. అవి లేకపోతే ఆ పరస్పర ప్రకృతి పరమేశ్వరుడు, అమ్మ శక్తి పరమేశ్వరుడు అనేది లేకపోతే లోకాలు ఉండవు, అవి ఉండలేవు. మనచే ప్రకృతిగా పిలువబడేది చాలా బాహ్యానికి సంబంధించినటువంటి ఆమె కార్యనిర్వహణ పార్శ్వం. ఇప్పుడే ప్రకృతి అని చెప్పుకున్నాం కదండి, అది మనకి కనపడేటువంటి కార్యనిర్వహణ భాగం మనకు కనపడుతున్నది ఆమె శక్తి అని, ఆమె అది ప్రకృతి అని. ఆమె తన శక్తులను సంవిధానాలను క్రమబద్ధీకరించి సామరస్యంగా అమరుస్తుంది. ప్రకృతి కార్యకలాపాలను లోపలి నుండి ఒత్తిడి చేస్తూ జరిపిస్తుంది. అదే ఇదంతా కూడా చాలా గోప్యంగా జరుగుతుందండి, పైకి మనకి తెలియదు, అంటే మన మనసు గ్రహించలేదు అని. అలాగే కనిపించేటువంటి ప్రకృతి కార్యకలాపాలను ఒత్తిడి చేస్తూ జరిపిస్తూ ఉంటుంది. ఈ పనులను ఆమె ఒత్తిడి వల్ల, అందుకనండి నేచర్ అంటారు, ఎవరైనా ఏదైనా చేస్తుంటే ఆ ఒత్తిడి, ఆ స్వభావం వల్ల వాళ్ళ ఆ పనులు నిర్వహణలు కానీ జాప్యం కానీ ఏదైనా కూడా వాళ్ళ యొక్క ప్రకృతి అని మనం అనుకుంటూ ఉంటాం. ఓకే, ఇది అమ్మవారి యొక్క ఆశ్రయణలో జరుగుతూ ఉంటుంది, మనకి కనిపించేది మాత్రమే అని. కాకపోతే ఈ కల్పించేటువంటి దాని లేదా అనుభవంలోకి వచ్చినటువంటిది లేదా జీవన గతిలో ఉంచబడినటువంటి దాంట్లో అంతలోనూ కూడా రహస్యంగా కానీ లేదా అభివ్యక్త రూపంలో కానీ వాటి మధ్య చలిస్తూ ఉంటుంది. ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క వ్యవస్థ ఉంటుంది, ఇది గమనించుకోవాలండి. ఈ వ్యవస్థల్లో మార్పులు అవి ఉన్నాయి అంటే ఆవిడ అంతేగా ఆ పరిపాలన, ఆమె యొక్క శక్తి యొక్క పరిపాలన. ఆ విశ్వంలోని ఒక్కొక్క ప్రపంచ వ్యవస్థ మహాశక్తి యొక్క ఆటే, ఖేళనమే. ఆ మహాశక్తి విశ్వాతీతమైనటువంటి దివ్యమాత, విశ్వాత్మగా మూర్తిత్వంగా అచట నిలిచి ఉంది. ఈ విశ్వాత్మక రూపాలు ఇక్కడ ఇంకా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా ఆమె అంతర్దృష్టిలో ఉన్నదే అంటున్నారు. ఆమె సుందర హృదయంలో శక్తిలో పొదువుకొన్నదే, ఆమె ఆనందంలో సృజింపబడింది. అంతా కూడా ఆమె ప్రకృతి అంతా కూడా మనకు కనపడుతున్నది అయినా సరే ఏదైనా కూడా ఆమె ఆనందంలో సృజింపబడింది. అందుకే అది తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆనందంలో ఉంటాము. అదే బ్లిస్ అనేటువంటి ఒక ఆంగ్ల పదంలో చెప్తారు. ఇంత వివరంగా అమ్మ శక్తిని మనకి శ్రీ అరవిందులు చెప్పడం జరిగింది. ఇందులో గహనంగా ఉన్న అర్థం చేసుకోవడానికి 1కి 10 సార్లు వింటూ చదువుతూ ప్రయత్నం చేద్దాం, ముందుకి వెళ్దాం, అంతా కూడా అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం.